రైట్ పవన్ కోడికత్తి కేసుకు సంబంధించి గత 5 ఏళ్లుగా శ్రీనివాస్ జైల్లోనే మగ్గుతున్నాడు. జగన్ కోర్టుకు వెళ్లి వాంగ్మూలం ఇవ్వాలి, సో అది జగన్ చేయడం లేదు, సో ఈయన బయటకు రావడం లేదనమాట. సో ఇక చేసేదేం లేక కాళ్ళు వెళ్ల పడినా సరే మాకు న్యాయం జరగడం లేదు అని చెప్పేసి ఎక్కడికక్కడ నిరాహార దీక్ష చేయాలి అని చెప్పేసి శ్రీనివాస్ జైల్లో నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆమె తల్లి అలాగే సోదరుడు ఒక ఫంక్షన్ హాల్లో విజయవాడలో నిరాహార దీక్ష చేస్తున్నారు. వీళ్ళ దీక్షని ఎలాగైనా భగ్నం చేయాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. పోలీసులు ఎక్కడికక్కడ అంటే ఫంక్షన్ హాల్లో కరెంటు కట్ చేయడం ఇలాంటివి అన్ని చేయడం జరుగుతోంది. చూస్తే కోడికత్తి కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావుకు బెయిల్ ఇవ్వాలని అతడి తల్లి సావిత్రమ్మ, సోదరుడు సుబ్బరాజు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజు విజయవాడ గాంధీనగర్ కు మారింది. ఇక మొదటి రోజున రహస్య ప్రదేశంలో దీక్ష చేసిన వారిద్దరూ రెండో రోజు స్థానిక శ్రీరామ ఫంక్షన్ హాల్లో దీక్ష కొనసాగించారు. మొదట హాల్లో సమతా సైనిక దళం సమావేశం నిర్వహించింది. మధ్యాహ్నం సావిత్రమ్మ, సుబ్బరాజును ఒక కారులో ఇక్కడకు తీసుకువచ్చారు. ఆ సభా వేదికే వారి దీక్షకు వేదిక అయింది. వారికి మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, జనసేన నేత పోతిన మహేష్ సంఘీభావం తెలిపారు. జగనే కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. జగన్ కు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత లేదు అన్నారు. ఆమరణ దీక్ష సమాచారంతో పోలీసులు భారీ సంఖ్యలో ఫంక్షన్ హాల్ కు చేరుకున్నారు. ఆయా సంఘాల ప్రతినిధులతో చర్చించారు. మరోవైపు దళిత సంఘాల ప్రతినిధులు ప్రభుత్వానికి, జగన్ కు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులతో బోండా చర్చించారు. హాల్ నుంచి బయటకొస్తే అరెస్టు చేస్తామని పోలీసులు ఆయన చెప్పారు. కాగా పోలీసుల ఆదేశాలతోనే ఫంక్షన్ హాల్ నిర్వాహకులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. చీకట్లోనే సావిత్రమ్మ, సుబ్బరాజు దీక్షను చేశారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై కోడికత్తితో దాడి చేసిన కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న శ్రీనివాస్ విశాఖపట్నం సెంట్రల్ జైల్లో తన నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. రెండో రోజున కూడా శ్రీనివాస్ ఏమీ తీసుకోలేదు. శ్రీనివాస్ కు ఏమైనా అనారోగ్య సమస్య తలెత్తితే వైద్యులకు చూపిస్తామని, వారు చెప్పినట్లు చేస్తామని జైలు అధికారులు చెబుతున్నారు.